ముఖ్యమంత్రిని మార్చేస్తారా? పోస్ట్ మార్టం కు తెలుగులో అర్థమేంటి? శవ పరీక్ష అందామా, పంచనామా అంటూ అందంగా చెప్పుకుందామా? మొదటిదే బాగుంటుందేమో. మొన్నటి భీకర యుద్ధంలో గుట్టలు గుట్టలుగా పడున్న శవాల్ని చూస్తుంటే ఎంతెంత మంది ఎన్నెన్ని కడవల కన్నీళ్లు కార్చుంటారో. అసలు ఈ కాంగ్రెస్ కన్నీళ్లకు జనం ఎందుకు కరగరు? సానుభూతి ఎందుకు కురిపించరు? అది కూడా మన కర్మభూమిలో అలా జరగకుండా ఉంటుందా? ఎప్పుడో చనిపోయిన ఓ పెద్దాయనకు మొన్నమొన్నేగా సానుభూతి ఓట్లేసింది. అందుకే అనేది, రాజ్యాన్ని కోల్పోయేదాకా వచ్చిన వృద్ధుల అంతులేని కష్టాల్ని చూసి జనం కరిగిపోకుండా ఉంటారా? ఈ ఓటర్లకు వాళ్ల అవసరాల కంటే ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉంటే ఆదుకోవడమే ముఖ్యం. వరుస కష్టాల్లో కృంగిపోయిన ఓ కుటుంబాన్ని ఓట్లతో ఓదార్చి పంపిన ఘన చరిత్ర మన ఓటర్లది. వాళ్లకు తాగడానికి నీళ్లు లేకపోయినా ఎదుటి వాళ్లు కన్నీళ్లు పెడితే చాలు కరిగి గుండె ద్రవించిపోయి దాన కన్నుల్లా అవతారం ఎత్తారు, పూనకాలు పూనేశారు. 125 కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కష్టాల్ని ఎన్నెన్నిసార్లు చూడలేదు గనక ఇప్పుడు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి. అందుకే మామూలుగా ఈ ఎన్నికల తర్వాత చేసుకుంటున్న శవ పరీక్ష అనబడే పోస్ట్ మార్టంలో నిగ్గు తేలిపోయిన నిజాల్ని సిగ్గు లేకుండా మాట్లాడేసుకోవచ్చు. రెండో మాటే అక్కర్లేదు, అవసరమూ లేదు. జగనోగ్రఫీ నుంచి నేర్చుకున్న ఫిలాసఫీ ఏమిటి? ఆయన ఎక్కడెక్కడ కొట్టారు? బెల్ట్ కింద తగిలిన దెబ్బల లెక్కలేమిటి? ఎవరెవరికి తగిలాయి? ఇటువంటి తీవ్రమైన గాయాలకు పూతమందులు పనిచేస్తాయా? అసలు ఇటువంటి గాయాలకు ఆపరేషన్లు చేసే స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఇవే ఇవాల్టి అంతర్మదనం అనబడే ఆటలో గీతలేసి రాసుకోవాల్సిన పాయింట్స్. ఈ మధ్యకాలంలో అధిష్టానం అనబడే ఒకానొక వ్యవస్థ అనారోగ్యంతో కనరాని పట్లు పడుతోంది. అక్కడెవరికీ తీరిక లేక ఇక్కడి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్ని కాగితాల మీదున్న కాకి లెక్కల్ని నమ్మేసి నెలకో డాక్టర్ల్ని పంపి చికిత్సలు చేయబోయింది అధిష్టానం. చివరకు వీళ్ళెవరూ పనికిరారంటూ ఒక యునానీ డాక్టర్ని ఆ మధ్య మళ్లీ మీరే చూడండి అంటూ పంపించింది. ఎంత పెద్ద యునానీ డాక్టర్ అయినా ఆయన సర్వరోగ నివారణగా ఒక్క మందిచ్చేసి నయం చేయలేనంటూ పెద్దావిడ ముందు చేతులెత్తేశారు. దాంతో ఇక కేరళ వైద్యమే అసలు సిసలు చికిత్స అంటూ వాయిలార్ రవి గారికి రాష్ట్ర కాంగ్రెస్ నాడిని అప్పచెప్పింది. అసలే అంపశయ్య మీదున్న ఈ రాష్ట్ర కాంగ్రెస్ దేహానికి కాయకల్ప చికిత్సే చివరి మార్గం అంటూ ఆయన నిర్ణయానికి వచ్చారు. ఈ కేరళయూర్ కేర్ కూడా పనిచేయలేదన్నది చివరి మాటగా చెప్పుకోవాలి. దట్స్ ది అఫైర్స్ ఆఫ్ స్టేట్ కాంగ్రెస్. 17 మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి రోగానికి చికిత్స చేయలేకపోతే రాబోయే రోజుల్లో సదరు వ్యాధి ముదిరి మొత్తం పుట్టినే ముంచిపోతుందనేది ఈ డాక్టర్లు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో గిలగిలా కొట్టుకుంటున్న వాళ్ల మీద అరగంటకు ఒకసారి మెడికల్ బులెటిన్లు కూడా విడుదల చేస్తున్నారు. ఈ హాహాకారాలు, ఆర్తనాదాలు సహజంగానే యువ శ్రామిక పార్టీకి శ్రవణానందకరంగా ఉన్నాయి. మేడం సోనియా మాత్రం ఇక డైరెక్షన్ లెస్. ఎవరు చెప్పినా నమ్మరు. ఒక్కో అంతరంగికుడు ఇక్కడ వ్యవహారాల్ని చూసి ఢిల్లీకొచ్చి ఇచ్చిన నివేదికలన్నీ చెత్తబుట్టల్లోకి చేరిపోయాయి. కారణం, నాడిపట్టి రోగ నివారణ చేయాల్సిన డాక్టర్కే సదరు రోగం అంటుకుంటోందన్నది మేడం గారి అనుమానం. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానంటూ అదిలించి బెదిరించి చూశారు. కానీ ఆమెకంత తీరికెక్కడా? చిల్లుపడ్డ యూపీఏ పడవను కాపాడుకోవడానికే టైమంతా ఖర్చయిపోతోంది. చివరాఖరికి తమరైన ఓ ప్రెసిడెంట్ గారిని కుర్చీ మీద కూర్చోబెట్టడానికి కూడా ఆమె నోచుకోలేకపోవడం ఆమె దయనీయమైన దుస్థితికి అసలు సీసలు నిదర్శనం. తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చేస్తే అంటూ చర్చలు మొదలయ్యాయి. గెలిచిన ఆ 2 సీట్లు నా వల్లనేనంటే నా వల్లే అంటూ ఇద్దరు పెద్ద మనుషులు చెప్పుకుంటున్నారు. మరి ఓడిన ఆ 17 సీట్ల మాటేమిటి? డిపాజిట్లు కూడా కోల్పోయిన సీట్ల మాటేమిటంటే కారణం నువ్వంటే నువ్వని ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు నిందలేసుకుంటున్నారు. రావణ కష్టాన్ని రగిలించింది ఎవరైతే ఏమిటి? దానికి బలైపోయిన వాళ్లంతా ఫోటో ఫ్రేముల్లో గాంధీ భవన్ గోడల మీద వేళ్లాడడం దశాబ్దాలుగా జరిగిపోతూనే ఉంది. వీళ్లంతా త్యాగమూర్తులా లేక బలిపశువులా? ఇవి కాంగ్రెస్ అంతర్యుద్ధంలో దొర్లిపోతున్న పాతకాలు. దిద్దుకోవడానికి కూడా వీల్లేనని మహాపాపాలు చేయడం, అవేవీ జరగనట్లే చాప కిందకు తోసేసి తాపీ ధర్మారావుల్లా ఫోజులు కొట్టడం ఈ పార్టీకి పుట్టుకతో అబ్బిన విద్య.
ముఖ్యమంత్రిని మార్చేస్తారంటూ మాటలు వినబడినప్పుడల్లా తెర మీదకొచ్చే మొట్టమొదటి పేరు జైపాల్ రెడ్డి. అప్పుడెప్పుడో జనతా పార్టీలో ఉండి ఆ కాంగ్రెస్ పెద్దోళ్లని ఈయన గారు తిట్టిన తిట్టు మళ్లీ రిపీట్ చేయకుండా తిట్టేశారు. అయితే ఆయన ఇంగ్లీష్ లోనే తిడతారు కాబట్టి చాలా మందికి ఆ తిట్లు శాపనార్థాలకు అర్థం తెలియక అప్పట్లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు ఆయనలో కొంతమంది కాంగ్రెస్ పెద్దలకు ఫైర్ ఫైటర్ కనిపిస్తున్నారు, ట్రబుల్ షూటర్ కూడా కనిపిస్తున్నారు. ఆ మధ్య కిరణ్ కుమార్ పేరుతో పాటు ఈ జైపాలుడి పేరు వినవచ్చింది. ఎక్కడా కనిపించని ఆయన అనుచరులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో కొన్ని గంటల పాటు హల్చల్ కూడా చేసేశారు. ఒక దశలో ఆయన కూడా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేయడానికే సిద్ధపడిపోయారని పెద్ద పెద్దగా అరుపులు వినపడ్డాయి. కానీ కాలమెంత కనికరమైందో ఆయన అప్పుడు అర్థం చేసుకున్నారు. నిజంగా అన్నంత పని జరుగుంటే ఈ పాటికి ఆయన బలిపీఠపు ఫ్రేముల్లో గాంధీ భవన్ గోడలకు వేళ్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్డి కులస్తుడు కావాలనంటూ సీఎం పోస్టుకు వేకెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఈయన పేరుతో పాటు మర్రి శశిధర్ రెడ్డి అనబడే ఆనాటి చెన్నారెడ్డి వారి సుపుత్రుల వారి పేరు కూడా చక్కగా వినపడుతోంది. ఇవన్నీ ఊహాగానాల వరకైతే పర్వాలేదు, కానీ ఎక్కడ నిజమైపోతాయనంటూ కాంగ్రెస్ జనాభా గుండెల చేత్తో పట్టుకుని బెంబేలెత్తిపోతున్నాయి. కారణం వీళ్లకంటూ ఆ పార్టీలో ప్రత్యేకమైన వర్గమేది లేకపోవడమే. ఫ్రెష్ లుక్ అంటూ ప్రక్షాళన కనుక మొదలు పెడితే ఇక గాంధీ భవన్ నుంచి సచివాలయంలో కేబినెట్ దాకా డెడ్ బాడీసే డెడ్ బాడీస్. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు సరికొత్త లుక్ కావాల్సిందే. ఇప్పుడు కేబినెట్ లో ఉన్న వాళ్లంతా ఒక రకంగా వైఎస్ ఆశీర్వాద బలంతో ఎదిగిన వాళ్లే. ఆ 26 జీవోల్లోనూ ఇంకో మేళ్ల పాపాల్లో పాలు పంచుకుంటున్న వాళ్లే. అందరూ కాకపోయినా మెజారిటీ మంత్రులంతా వైఎస్ పాలనతో అంటకాగిన వాళ్లే. ఈ మొఖాలేసుకుని మొన్న ఎన్నికల్లో మైకులు పట్టేసుకుని బజార్లలో తిరిగిన వాళ్లే. అందుకే జనం వీళ్లను నమ్మలేదనే వార్తలు, వాదనలు, నివేదికలు వచ్చాయి. మరి ఈ షకల్స్ తో ఎలా రేపు నెట్టుకు రాగలిగేదంటూ క్వశ్చన్స్ బయలుదేరాయి. అందుకే ప్రక్షాళన పేరుతో వైఎస్ ముద్ర ఉన్న వాళ్ల మీద వేటు వేయాల్సిందేనన్నది కొంతమంది సీనియర్ల వాదన. ఎలక్షన్లకు ముందు ఇక్కడికొచ్చిన వాయిలార్ రవి ముఖ్యమంత్రిని 2014 వరకు మార్చే ప్రసక్తే లేదంటూ సెలవిచ్చారు. కానీ అదే సందర్భంలో ఢిల్లీ నుంచి వేరే విధంగా వార్తలు వచ్చాయి. ఈ బై ఎలక్షన్ లో మెరుగైన ఫలితాలు కనుక తీసుకురాలేకపోతే పోస్టులుడిపోతాయన్నది సదరు వార్తల సారాంశం. ఇందులో దేన్ని నమ్మాలి? కాంగ్రెస్ అవసరం కొద్దీ ఏవో మాట్లాడుతూనే ఉంటుంది. తన కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి కొన్నైతే మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తల్ని అడ్డుకోవడానికి ఇంకొన్నిసార్లు. కిరణ్ కుమార్ ఈ ఎన్నికల్లో చేసిన పర్ఫార్మెన్స్ కు అధిష్టానం ఎన్ని మార్కులేసింది? ఆయన పాస్ అయినట్లా లేక ఫెయిలా? బొత్స సంగతేమిటి? ఆయన సమర్థుడా కాదా? వీళ్లతో 2014 అనే గండాన్ని గట్టెక్కగలమా లేదా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు హైకమాండ్ జవాబులు వెతుక్కోవాలి. నిజానికి కిరణ్ కు మద్దతుగానో లేదా చెక్ చెప్పడానికో లేదా రాజకీయ సమీకరణాలు సరిదిద్దడానికో బొత్స, దామోదర్ నరసింహ, చిరంజీవి వంటి వాళ్లతో అధిష్టానం ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసింది. పార్టీ పరిపాలనా వ్యవహారాలన్నింటినీ సమన్వయం చేయడానికి మామూలుగా జరిగే పని ఇదైనా ఎవరూ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఓటమి గురించి సుబ్బరామరెడ్డి, రాయపాటి వంటి వాళ్లు తమ తమ పద్ధతుల్లో వ్యాఖ్యానించేశారు. సొంత పార్టీ వాళ్లు పొడిచిన వెన్నుపోట్లను ఎత్తి చూపించారు. తిరుపతి అభ్యర్థి అయితే ఏకంగా మీడియా ముందు కంటతడి కూడా పెట్టేశారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటే. అంతేకాదు, ఇటువంటి పనులకు పాల్పడిన వాళ్ల మీద క్రమశిక్షణా చర్యలంటూ తీసుకున్న దాఖలాలు కూడా లేవు. రేపో మాపో జగన్ ని క్షమించేసి తమలో కలిపేసుకుంటామని, అగ్ని పునీతుడైపోతాడనే మాటలు పెద్ద పెద్ద లీడర్లే అడపాదడపా అనేయడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ కూడా లేకపోయింది. బాణాలు వదలాల్సిన టైంలో అస్త్ర సన్యాసపు మాటలు, అధిక ప్రసంగాలు చేసి ఉన్న పరపతిని సైతం పోగొట్టుకోవడం ఈ పార్టీకి అలవాటే. నిజానికి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ వైఎస్ చెప్పులు చాలా పెద్దవైపోతాయి. ఆయన ఇమేజ్ ని అంతగా పెంచుకునే స్వేచ్ఛనిచ్చింది కూడా ఆ అధిష్టానమే. ఇవాళ వైఎస్ స్థాయి కలిగిన నాయకుడు లేకుండా పోవడానికి ఆయన పోకడల్ని నియంత్రించే వ్యక్తుల్ని తయారు చేసుకోలేకపోవడం కూడా కారణమనేది చెప్పుకోవాల్సిన ఇంకో నిజం. ఇప్పుడున్న వాళ్లంతా దాదాపు ఆయన కనుసన్నల్లో, నీడల్లో పుట్టి పెరిగిన వాళ్లే. వాళ్లతో ఈ పార్టీకి కొత్త ఇమేజ్ మాత్రం రాదు. పోనీ కొత్త వాళ్లతో మొత్తం ప్రక్షాళన చేయాలన్నా అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. జగన్ దూకుడుని తట్టుకోవడానికి చేసే మార్గాన్వేషణలో
కాంగ్రెస్ ఒక జీవితకాలం లేటు చేసిందా? ఒక వ్యక్తి ఇమేజ్ చుట్టూ పరిభ్రమిస్తూ అదే వ్యక్తి ఇమేజ్ తో ఎదిగొచ్చిన ఇంకో ప్రతిపక్ష పార్టీతోనే యుద్ధం చేయడం ఖచ్చితంగా రాజకీయ తప్పిదం అనేది ఆ పార్టీ గుర్తించలేకపోయింది. గుర్తించి ఇప్పుడు చేసే పనిని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమనే అంటారు. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకు ఒక పాట పదే పదే వినిపిస్తోంది, వెక్కిరిస్తోంది, వెక్కి వెక్కి ఏడిపిస్తోంది. ఏంటది? చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క